హాయ్ ఫ్రెండ్స్, 25/4/2026 తేదీన జరిగిన పాలిసెట్ 2026 కోడ్ ఏకి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ కీని మనం పరిశీలన చేద్దాం. కీ మరియు ఎక్స్ప్లెనేషన్. మిగిలిన కోడ్ వాళ్ళు BCD వాళ్ళకు కూడా ఇవే ప్రశ్నలు ఉంటాయి, వేరే ఆర్డర్లో ఉంటాయి. కాబట్టి ఈ వీడియో అందరికీ సహాయం అవుతుంది. ఓకే, మనము ఫిజికల్ సైన్స్లో మొదటి బిట్ను పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఒపిక్యూ మీడియం? అంటే లైట్ తమ గుండా పాస్ చేయనటువంటి మీడియాలను ఒపిక్యూ మీడియం అంటాం. కింద ఆప్షన్స్ గమనిస్తే ఎయిర్, వాటరు, వుడ్, గ్లాస్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వుడ్ అనమాట. వుడ్ తన గుండా లైట్ని పాస్ చేయనీయదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఏ లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ ప్లేన్ మిర్రర్ పైన ఒక లైట్ రే అనేది ఇన్సిడెంట్ అవుతుందంట. ఓకే, అట్ అన్ యాంగిల్ 33 degrees. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్? ఓకే, మనము ఇన్సిడెంట్ యాంగిల్ ఇవ్వడం జరిగింది, రిఫ్లెక్షన్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. మనం రిఫ్లెక్షన్ లాస్ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నామంటే ఇన్సిడెంట్ యాంగిల్ అయితే ఎంతైతే ఉంటుందో, ఇది నార్మల్ నుండి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే యాంగిల్ చేస్తుందో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే యాంగిల్ చేస్తుంది. యాంగిల్ I = యాంగిల్ R అని నేర్చుకున్నాం. ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ 33, కాబట్టి రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా 33 ఉంటుంది. ఆప్షన్ ఎక్కడుందో గమనించండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ R ఈజ్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ఏ మిర్రర్ అండ్ F ఈజ్ ద ఫోకల్ లెంత్. ఓకే, కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్య రిలేషన్. మనము ఏదైనా ఒక మిర్రర్ తీసుకుంటే ఆ మిర్రరు ఒకానొక స్పియర్లో భాగం, దాని యొక్క సెంటర్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. ఇక్కడ నుండి పోల్కు ఉండేటువంటి డిస్టెన్స్నే మనం రేడియస్ అంటాం. ఇందులో సగం దూరం ఏదైతే సగం ఉంటుందో ఇది ఫోకల్ లెంత్కి సమానం. సో కాబట్టి వాటి మధ్య రిలేషన్ గమనిస్తే ఒక R కావాలంటే 2 F'లకు సమానం, లేదా F కావాలంటే R/2కి సమానం. ఈ రెండిట్లో ఏది ఉందో గమనించండి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. R = 2F ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూస్డ్ 2 times మ్యాగ్నిఫైడ్ ఎన్లార్జ్డ్ రియల్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ 30 centimeters. 30 centimeters మిర్రర్ ముందర ఉంచడం జరిగింది, కాబట్టి U ఇచ్చినారు. ఓకే, ఫోకల్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఇవి ఇచ్చినారు మరియు ఎన్లార్జ్డ్ అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ డబల్ అని ఇచ్చినారు, M = 2 అని ఇచ్చినారు. సో ఈ రెండు హింట్స్ని యూజ్ చేసుకొని మనము దీన్ని సింప్లిఫై చేసేదానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ ఇచ్చిన డేటా చూస్తే U = -30. U ఆల్వేస్ 30 నెగిటివ్ అనమాట. సో మ్యాగ్నిఫికేషన్ ఇచ్చినారు. మ్యాగ్నిఫికేషన్ అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లేదా -V/U అనమాట. ఇక్కడ గమనిస్తే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వచ్చి 2 times అంటున్నారు. ఓకే, అది ఇన్వర్టెడ్గా ఉంటుంది కాబట్టి -2 ఆఫ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్కి సమానం. సో మొత్తం మీద -2 -V/U. ఇక్కడ నాకు U తెలుసు. సో -V = -2U. U = ఆల్రెడీ -30. సో -V = -2 × -30 దట్ = 60. -V = -60 centimeters. U తెలుసు, V తెలుసు. ఇంకా మనం ఏం కనుక్కోమంటున్నారంటే F కనుక్కోమంటున్నారు. చూడండి, F = 1/F = మిర్రర్ కదా. ఓకే, మిర్రర్ కాబట్టి 1/V + 1/U దట్ = -1/60. ఓకే, ఇక్కడ మరియు -1/30. సో రెండింటికి LCM 60 తీసుకుంటే -1 -2 దట్ = -3/60. 3 × 1 = 3 × 2 = -1/20. 1/F = -1/20. F = -20 centimeters is the correct answer. F = -20 is the correct answer. సో అట్లాంటి ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 2 is the correct answer. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, ఇఫ్ I and R the angle of incidence
అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వెన్ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం. ఓకే, లైట్ రే అనేది డెన్సర్ నుంచి రేరర్ మీడియంకు ట్రావెల్ అవుతుందంట. ఓకే, ఇది రెండు మీడియాలను వేరు చేసే ఇంటర్ఫేస్, ఇది నార్మల్. ఇక్కడ నుండి లైట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. ఫస్ట్ ఇది డెన్సర్ మీడియం అంట. ఓకే, డెన్సర్ మీడియంలో ఇన్సిడెంట్ యాంగిల్ ఉంది, రేరర్ మీడియంలో రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఉంది. ఎప్పుడు కూడా డెన్సర్లో డౌన్గా ఉంటుంది, రిఫ్రాక్టెడ్లో రేరర్ మీడియంలో రైజ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. సో యాంగిల్ ఆర్ అనేది ఎక్కువ యాంగిల్ ఐ కన్నా. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాంగిల్ ఆర్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం, గమనించండి. ఓకే, ఏ రెక్టాంగులర్ ట్యాంక్ ఆఫ్ డెప్త్ 8 మీటర్స్. ఒక రెక్టాంగులర్ ట్యాంక్ ఉంది, దాని డెప్త్ యాక్చువల్ డెప్త్ వచ్చి 8 మీటర్స్. ఓకే, డెప్త్ 8 మీటర్స్. ఓకే, నెక్స్ట్ అది ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 4/3. దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడంతా వాటర్ ఉంది, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 4/3 అనమాట. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నారంటే వెన్ వ్యూ ఫ్రమ్ ద టాప్, ఇక్కడ నుండి ఒక అబ్జర్వర్ కనుక గమనిస్తే ఇక్కడున్న బేస్ కాస్త కొద్దిగా పైకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది రియల్ డెప్త్, ఇది అప్పరెంట్ డెప్త్. కొంచెం పైకి వచ్చినట్టుగా, మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్లు కొంచెం అంత అడుగు అంత లోతు లేదేమో అనిపిస్తుంది, దిగినప్పుడు లోతు ఎక్కువ అనిపిస్తుంది. సో ఇది మనకు అనుభవమే. కాబట్టి కొంత అప్పరెంట్ డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ సీ అట్ ద డెప్త్ ఆఫ్. యాక్చువల్గా ఇక్కడ నుంచి చూసినప్పుడు ఎంత లోతుగా కనిపిస్తుంది? 8 కన్నా అయితే తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ అనేది చూద్దాం. ఇక్కడ 8 అనేది రాంగు, 10 అనేది రాంగు. ఈ రెండు రాంగ్ అని ముందుగానే చెప్పేయచ్చు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అప్పరెంట్ డెప్త్ ఈక్వల్ టు రియల్ డెప్త్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సూత్రం. సో రియల్ డెప్త్ 8 మీటర్స్ మరియు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. సో పైంది 8/1 అనుకుంటే కిందది మనకు పైకి వెళ్తే 3/4 అవుతుంది. 4 1 జా 4 2 జా 8, 6 3 2 జా 6. యాక్చువల్లీ 6 మీటర్స్ లోతులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది 8 మీటర్స్ ఉంది, బట్ 6 మీటర్స్ అంత లోతు మాత్రమే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 6 మీటర్స్. ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేయండి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద లెన్స్ బౌండెడ్ బై 2 స్పెరికల్ సర్ఫేసెస్ కర్వ్డ్ ఇన్వర్ట్. రెండు కూడా ఇన్వర్ట్ లోపలికి ఉన్నట్టుగా ఉన్నటువంటి లెన్స్ ఏంటి? చూడండి, ఇది ఒక్కసారి గమనించండి. రెండు లోపలికి ఉన్నట్టుగా ఉంది కదా, ఇలాంటి లెన్స్ని ఏమంటాం మనము? బై కాన్కేవ్ లెన్స్ అంటాం. రెండు బయటకు ఉన్నట్టయితే బై కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ రెండు లోపలికి ఉన్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. సో ఇన్వర్టెడ్ అని చెప్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బై కాన్కేవ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్. ఓకే, ఇమేజ్ అనేది ఫామ్ అయింది, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో కాన్వెక్స్ లెన్స్ ఆబ్జెక్టు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంది అని అంటే ఆ లైట్ ఎలా వస్తుంది? ప్యారలల్గా వస్తుంది. అది ఎక్కడ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. అది ఫోకస్ పాయింట్ కాడ ఫామ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అట్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్. ఓకే, ఇవి ఇచ్చినారు. సో కాన్వెక్స్ లెన్స్. సో ఫోకల్ లెంత్ ఇచ్చినారు 20 సెంటీమీటర్స్. ఇది పాజిటివే, ఇది మాత్రం నెగిటివ్ 30, ఇది మాత్రం పాజిటివ్ 20. ఓకే, అయితే ఏమడుగుతున్నారు? ఇమేజ్ డిస్టెన్స్ v అడుగుతున్నారు. సో 1/f ఈక్వల్ టు లెన్స్ కాబట్టి 1/v మైనస్ 1/u. ఇక్కడ మనకు v కనుక్కోమంటున్నారు. సో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/+20 ఈక్వల్ టు 1/v మైనస్ ఆఫ్ 1/-30 అంటే +1/30 అవుతుంది. సో మనకు v కావాలి, అందుకోసం 1/vని కనుక్కున్నాం. 1/v ఈక్వల్ టు 1/20 మైనస్ 1/30.
ఓకే, కింద 60ని మనము ఎల్సిఎంగా తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, 3తో హెచ్ఎం చేస్తాం, ఇక్కడ 2తో హెచ్ఎం చేస్తాం. సో 1/v = 1/60 అవుతుంది. v = 60 సెంటీమీటర్స్. v = 60 సెంటీమీటర్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? కింద వాన్లో ఏది ట్రూ, ఏది నిజమో అని అడుగుతున్నారు. ఓకే, ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాజ్ 4D పవర్. చూడండి, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్కు పవర్ అనేది పాజిటివ్గా ఉంటుంది. నమస్కారం పెట్టినట్టుగా అని మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా, నమస్కార స్థితి అంటే పాజిటివ్ అనమాట. పి ఈజ్ పాజిటివ్. ఏది అదే కాన్కేవ్, మనం ఎవరికైనా నమస్కారం ఎలా పెట్టినామనుకోండి వాళ్ళు నెగిటివ్గా భావిస్తారు కదా, పవర్ నెగిటివ్. సో ఇక్కడ మనము కొంత ఫస్ట్ దశలో కొంత తీసేయచ్చు. చూడండి, కాన్వెక్స్ ఉంది, పవర్ నెగిటివ్ ఉంది. కాన్వెక్స్కు పవర్ నెగిటివ్ అనేది తప్పు, ఇది కాదు. మరియు కాన్కేవ్కు పవర్ పాజిటివ్ ఉంది, ఈ రెండు కాదు అని మనం చెప్పేయచ్చు. మిగిలిన విషయాలకు పోకుండానే మనం ఏం చెప్పచ్చు, ఇది తప్పు, ఇది కూడా తప్పు అని చెప్పేయచ్చు. ఇక 1 and 4లో గమనిస్తే కాన్వెక్స్ లెన్స్ పవర్ పాజిటివ్గానే ఉంది, కాన్కేవ్ లెన్స్ పవర్ నెగిటివ్గానే ఉంది. కాబట్టి ఫోకల్ లెంత్ విషయానికి వస్తే ఫోకల్ లెంత్ = 1/, ఓకే, పవర్ కనుక్కోవాలి. ఫోకల్ లెంత్ అని అనుకుంటే పవర్ = 1/, ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్ అవుతుంది. ఓకే, అదే సెంటీమీటర్లో అయితే 100/, అవుతుంది. సో ఇక్కడ గమనిస్తే P = 1/0.25. మనం పాయింట్ లేకుండా చేసుకోవడం కోసం 2 స్థానాలు యువతలకి జరపడం కోసం పైన 2 జీరోలు పెడితే P = 100/25 అవుతుంది. 25 1 జా, 25 4 జా. సో పవర్ = 4 డయాప్టర్స్. సో ఇది కరెక్ట్, ఇది సరిపోయింది అనమాట. ఇది చూస్తే 25 మీటర్స్, P = 1/25, దట్ ఈజ్ = 0. ఓకే, 4th భాగం కదా, 4వ వంతు భాగం. ఇదైతే 4 అయితే కాదనమాట. ఓకే, 25తో డివిజన్ చేస్తే కాదు, 0.4 అవుతుంది, తప్పు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 60th. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ యంగ్ అడల్ట్ విత్ నార్మల్ విజన్, ఒక నార్మల్ విజన్ కలిగిన పర్సన్, ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈజ్, ఆయన చూడగలిగిన మినిమం దూరం ఎంత, స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత అని అడుగుతున్నారు. 20నా, 25, 2.0నా, 2.5. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 25 సెంటీమీటర్ల వరకు క్లియర్గా చూడగలరు. అంతకన్నా దగ్గరకు వస్తే కొంచెం బ్లర్ అవుతుంది అనమాట, కంటి మీద ఒత్తిడి పెరుగుతుంది. నెక్స్ట్, ద ఎబిలిటీ ఆఫ్ ద ఐ లెన్స్ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్. చూడండి, మనకు చాలా దూరంగా ఉండేది కూడా అదే రెటీనా మీద పడాలా, దగ్గర 25 సెంటీమీటర్ల దూరం ఉండేది కూడా అదే రెటీనా మీద పడాలి. అలా పడాలంటే ఐ లెన్స్ తన ఫోకల్ లెంత్ను మార్చుకోవాలా. ఇలాంటి దాన్ని ఏమంటాము, డిస్పర్షన్ అంటామా, స్కాటరింగ్ అంటామా, రిఫ్రాక్షన్ అంటామా, అకామిడేషన్ అంటామా? మరి సరైన సమాధానం ఏంటంటే అకామిడేషన్, ఐ యొక్క అకామిడేషన్, సర్దుబాటు అంటాం అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ విచ్ రెగ్యులేట్ అండ్ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఇన్ టు ద ఐ అన్నమాట. ఐ లోపలికి లైట్ను కంట్రోల్ చేసే భాగం ఏంటి? పీపులా, కార్నియానా, సిలియారీ మజిల్సా, రెటీనా? అంటే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పీపుల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. పీపుల్ కావాల్సినంత లైట్ను మాత్రమే లోపలికి పంపిస్తుంది. ఒకవేళ ఎక్కువ లైట్ ఉంటే పీపుల్ యొక్క సైజు తగ్గుతుంది, లైట్ తక్కువ ఉంటే పీపుల్స్ యొక్క సైజు పెరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇదే మయోపియా ఐ, మయోపియా ఉన్నటువంటి అంటే కొంత దూరం వరకు కనిపించి తర్వాత సరిగా కనపడని వాళ్ళు. ద ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్డ్. తర్వాత వాళ్ళకు దూరంగా ఉన్న వస్తువులు రెటీనాకు ఎక్కడ ఫామ్ అవుతాయి? ఇది ఐ అనుకుంటే, ఐబాల్ అనుకుంటే వాళ్ళకు దగ్గరగా ఉన్నట్టయితే రెటీనా మీద ఫోకస్ అవుతాయి, దూరం ఉన్నట్టయితే రెటీనా కన్నా ముందుగానే ఫోకస్ అవుతాయి, రెటీనా కన్నా ముందు ఫోకస్ అవుతాయి. సో కరెక్ట్ ఆన్సరు ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, పిక్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింది వాన్లో ఫాల్స్ స్టేట్మెంట్, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఐ లెన్స్ ఫామ్ ఏ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పరుస్తుంది కాబట్టి రియల్ ఇమేజ్ కరెక్ట్ అనమాట.
ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా మీదే ఫామ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాడ్స్ ఆర్ కోన్స్. ఓకే, కార్నియా కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్. ఇది తప్పు. కార్నియాలో ఉండవు, రెటీనాలో రాడ్స్ కోన్స్ ఉంటాయి, కార్నియాలో ఉండవు అనమాట. కార్నియా అనేది వెరీ ఫస్ట్ లేయర్, ఇది ఐకి ప్రొటెక్టివ్ లేయర్, కాబట్టి కార్నియా కాదు. నెక్స్ట్ చూద్దాం, ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా. ఓకే, ఐ లెన్స్కి రెటీనాకి మధ్య ఉండే దూరం ఓకే ఆల్మోస్ట్ 2.3 సెంటీమీటర్స్. ఇది కరెక్ట్. సో రాంగ్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఇస్ ద రాంగ్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ ఇంటూ కాంపోనెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్. లైట్ వైట్ లైట్ ఇలా పడి కాంపోనెంట్ కలర్లుగా విడిపోవడాన్ని ఏమంటారు? విబ్జిఆర్గా విడిపోయింది అనుకోండి, ఏమంటారు దాన్ని? ఏమంటారు? ఓకే, కింద ఉన్న ఆప్షన్స్ స్కాటరింగ్ అంటారా, డిస్పర్షన్ అంటారా, రిఫ్లెక్షన్ అంటారా, రిఫ్రాక్షన్ అంటారా? మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డిస్పర్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డిస్పర్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 2. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు. నక్షత్రాలు మినుకుమంటాయి కదా, దానికి కారణం ఏంటి? ఓకే, స్కాటరింగా, డిస్పర్షనా, రిఫ్లెక్షనా, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అంటే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. స్టారు అది అట్మాస్ఫియర్లో డిఫరెంట్ డెన్సిటీ ఉన్నటువంటి లేయర్ల గుండా ట్రావెల్ అవ్వడంతో మల్టిపుల్గా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ చూసే అబ్జర్వర్కి ఒకసారి ఇక్కడ ఉన్నట్టుగా మళ్ళీ డెన్సిటీలు మారడం వల్ల ఇక్కడ ఉన్నట్టుగా అది మినుకుమంటూ కనిపించడానికి అది కారణం అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ కలర్ ఆఫ్ ద లైట్ హ్యాజ్ మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇన్ ద విజిబుల్ స్పెక్ట్రమ్. మనకు కంటికి కనిపించేటువంటి కాంతులు 7 అనమాట, VIBGYOR. వీటిల్లో మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే లైట్ ఇలా పడినప్పుడు ప్రెజెంట్ గుండా ఎక్కువ, యాక్చువల్లీ లైట్ ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళకుండా ఎక్కువ తన మార్గాన్ని మార్చుకునేది ఏంటి అంటే వైలెట్ కలరు, తక్కువ తన మార్గాన్ని మార్చుకునేది రెడ్ అనమాట. ఈ మధ్యలో విబ్జిఆర్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇవి మిడిల్లో ఉంటాయి. సో ఎక్కువ డీవియేట్ అయ్యేది వచ్చి వైలెట్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తక్కువ డీవియేట్ అయ్యేది రెడ్ అనమాట. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, విచ్ కలర్ ఆఫ్ ద లైట్ హ్యాజ్ లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద విజిబుల్ స్పెక్ట్రమ్. విజిబుల్ స్పెక్ట్రంలో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి కలర్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ రెడ్, బ్లూ, వైలెట్, ఎల్లో. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకు వైలెట్ నుంచి రెడ్ వరకు వేవ్ లెంత్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ 600 నానో, ఓకే 350 నానోమీటర్స్ నుంచి ఓకే 700 నానోమీటర్ల వరకు మన విజిబుల్ రీజియన్ ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ లాంగెస్ట్ వేవ్ లెంత్, ఇట్లా వేవ్ పెద్దదిగా ఒక క్రస్ట్ నుంచి మరో క్రస్ట్కు ఉండే దూరం ఎక్కువగా ఉండేది రెడ్కి, తక్కువగా ఉండేది వైలెట్కి అనమాట. సో కరెక్ట్ ఆన్సరు రెడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ లాంగెస్ట్ కాకుండా షార్టెస్ట్ అని అడిగి ఉంటే అప్పుడు వైలెట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద డేంజర్ సిగ్నల్ లైట్ ఆర్ యూజ్డ్ ఇన్ రెడ్ కలర్ బికాస్. డేంజర్ కలర్ సిగ్నల్ని రెడ్ కలర్లోకి ఎందుకు వాడతారు? రెడ్ కలర్డ్ లైట్ ఈజ్ లీస్ట్ స్కాటర్డ్ బై ద ఫాగ్ అండ్ స్మోక్. ఫాగ్, స్మోక్ వల్ల లీస్ట్గా స్కాటర్ అవుతుంది. ద రెడ్ కలర్ లైట్ ఈజ్ మోర్ స్కాటర్డ్, ఎక్కువగా స్కాటర్ అవుతుంది ఫాగ్ వల్ల. ద రెడ్ సిగ్నల్ లైట్స్ ఆర్ లో కాస్ట్. మిగిలిన కలర్తో పోలిస్తే రెడ్ కలర్ తక్కువ కాస్ట్. నన్ ఆఫ్ ద అబవ్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ది కరెక్ట్, దాని వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి తక్కువ స్కాటర్ అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఈజ్. ఎలక్ట్రికల్ ఛార్జ్కు ఎస్ఐ యూనిట్ ఏంటి? ఆంపియరా, వోల్టా, కూలుంబా, ఓమా? అంటే మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి కూలుంబ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆంపియర్ అనేది ఎలక్ట్రికల్ కరెంట్కి, ఇది వోల్ట్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్కి, ఓమ్ అనేది రెసిస్టెన్స్కి అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కూలుంబ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఉన్న వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ని పిక్ చేయమంటున్నారు. అన్ అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ప్యారలల్, ద వోల్ట్ మీటర్ ఆల్వేస్ కనెక్టెడ్ ప్యారలల్. ఇక్కడ గమనిస్తే జనరల్గా సర్క్యూట్స్లో ఏదైనా ఒక రెసిస్టెన్స్ ఉంది, సర్క్యూట్ లోపల ఎంత కరెంట్ ఉంది కొలవడానికి అమ్మీటర్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తూ ఉంటాం.
ఏదైనా రెసిస్టెన్స్ రెండు కొనల మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్కి అని కొలవడానికి వోల్ట్ మీటర్ని వాడుతూ ఉంటాం. వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి, అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ స్టేట్మెంటు అమ్మీటర్ అనేది ప్యారలల్ అనేది తప్పు, ఇది సిరీస్లో కనెక్ట్ చేయాలి. కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్, స్టేట్మెంట్ 2 కరెక్ట్. సో దానికి సంబంధించిన ఆన్సర్ ఎక్కడుందో ఒకసారి గమనించండి. ఓన్లీ ఏ ట్రూనా, ఓన్లీ బీ ట్రూనా, ఏ అండ్ బీ ట్రూ, ఏ అండ్ బీ ఫాల్స్. కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ బీ ట్రూ, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, 1 ఆంపియర్ అండ్ 1 సెకండ్ ఈక్వల్ టు 1 ఆంపియర్ అండ్ సెకండ్ చూడండి. ఓకే, కరెంట్ ఫ్లోకి ఐ ఈక్వల్ టు ఛార్జ్ బై యూనిట్ టైం అనమాట. ఓకే, ఇక్కడ ఛార్జ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఐ ఇంటూ టీ, ఆంపియర్ ఇంటూ సెకండ్ అనేది ఇది దేనికి సమానం అవుతుంది అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ కూలుంబుకు సమానం అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వర్క్ డన్ టు మూవ్ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్. ఒక పాయింట్లో ఉన్న ఛార్జ్ను మరొక పాయింట్లో ఎలక్ట్రికల్ ఫీల్డ్లో జరపడానికి చేయాల్సిన వర్క్ డన్ అని ఏమంటాము అంటే ఇది డెఫినేషన్ అనమాట. ఎవరికి డెఫినేషన్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్కు డెఫినేషన్, పొటెన్షియల్ డిఫరెన్స్కి డెఫినేషన్, వర్క్ డన్ ఆన్ ద ఛార్జ్ అనమాట. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ 6 volts, ఓకే, అండ్ ఇట్స్ రెసిస్టెన్స్ ఈజ్ 3 ohms, దెన్ ద కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. ఓకే, ఒక వైర్ యొక్క రెండు కొనల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ 6 volts, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ 3 ohms అయితే ఎంత కరెంట్ పాస్ అవుతుంది? ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. సో మనకు కరెంట్ కావాలి, I ఈక్వల్ టు V/R అవుతుంది. వోల్టేజ్ ఎంత అంటే 6 volts, మరి రెసిస్టెన్స్ ఎంత అంటే 3 ohms. సో 3 1 జా 3 2 జా 3 1 జా 3 2 జా, సో 2 volt/ohm లేదా 2 amps సమానం. కరెంట్ ఈక్వల్ టు 2 ఆంపియర్లకు సమానం. మరి కరెక్ట్ ఆన్సర్ 2 ఆంపియర్లు ఎక్కడుంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం, గమనించండి. ఓకే, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ R అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A, దెన్ ఓకే దెన్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. చూడండి, రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద ఏరియా మీద రెండింటి మీద ఆధారపడుతుంది. జనరల్గా ఆ లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో ఇక్కడ ఏతో ఉన్న రిలేషన్ అడిగినారు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద highest equivalent resistance to obtained the combination of 4 resistance 2 ohms, 4 ohms, 6 ohms and 12 ohms. ఈ 4 రెసిస్టెన్స్లను యూజ్ చేసుకొని వీటిని రకరకాల కాంబినేషన్లలో హయ్యెస్ట్ రెసిస్టెన్స్ పొందగలిగేది ఎంత అని అడుగుతున్నారు. హయ్యెస్ట్ పొందాలంటే సిరీస్ కనెక్షన్ చేయాలి. సిరీస్ అంటే రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4 ఇలా కలపాలన్నమాట. ఇలా కలిపితే రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే వాటి యొక్క సమ్ అవుతుంది. 2 ohms, 4 ohms, 6 ohms ప్లస్ 12 ohms. 4 ఒక 6 10, 10 ఒక 12 22, 22 ఒక 2 24 ohms. ఇలా తప్ప ఇంకొక సిరీస్లో ఇంకొన్ని ప్యారలల్గా అలా ఎట్లా కలిపినా ఇంతకన్నా తక్కువే ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 24 ohms ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం, గమనించండి. ఓకే, అకార్డింగ్ టు జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ద హీట్ ప్రొడ్యూస్డ్ బై ద రెసిస్టెన్స్ ఈజ్. ఓకే, ఇక్కడ జౌల్స్ లా ప్రకారం ప్రొడ్యూస్ అయ్యే హీట్ గురించి ఇన్ ఏ రెసిస్టర్, ఓకే, ఒక రెసిస్టర్లో ప్రొడ్యూస్ అయ్యే హీట్ గురించి అడుగుతున్నారు. ఓకే, జౌల్ హీట్ లా ప్రకారం ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుంటే H ఈక్వల్ టు I²RT అనమాట. కింద ఆప్షన్స్ ఒకసారి గమనిద్దాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ కరెంట్ గివెన్ రెసిస్టెన్స్. ఇన్వర్స్లీ ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్కి మరియు హీట్ ఎనర్జీకి రిలేషన్ అడుగుతున్నారు. ఇది ప్రపోర్షనల్ రిలేషన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాదు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉండేటన్నీ కూడా తీసేయచ్చు. సో 2 4లలో మనం గమనిస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఫర్ ఏ గివెన్ కరెంట్. చూడండి, రెసిస్టెన్స్తో ప్రపోర్షనల్గా ఉంది అంటున్నారు. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫర్ ఏ కరెంట్తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది అంటున్నారు. కేవలం
హెచ్ అనేది కరెంట్తో కాదు, కరెంట్ యొక్క స్క్వేర్తో ఉంది కాబట్టి ఇది కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ మరియు దేని యొక్క ప్రోడక్ట్గా మనం చెప్పచ్చు అని అంటే ఎలక్ట్రికల్ పవర్ P ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ కరెంట్గా చెప్పచ్చు అనమాట. ఇంకా రకరకాల ఫార్ములు ఉన్నాయి. P ఈజ్ ఈక్వల్ టు ఓకే V²/R అని, ఓకే IR² అని, ఓకే V ఈజ్ ఈక్వల్ టు IR సూత్రాన్ని యూజ్ చేసుకుంటే I²R, I ఈక్వల్ టు V/R అయితే V²/R, ఇవన్నీ కరెక్టే. సో ఇక్కడ అడిగింది అయితే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అడిగినారు, వోల్టేజ్ ఇంటూ సంథింగ్ అని అడిగినారు, కరెంట్ అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, 1 kWh ఈజ్ ఈక్వల్ టు 1 kWh దేనికి సమానము అని అడుగుతున్నారు. ఓకే, సింప్లిఫై చేసేదానికి ప్రయత్నం చేద్దాం. 1 kWh, కిలో అంటే 1000 అని, కిలో అంటే 1000, వాట్ అంటే జౌల్/సెకండ్, హవర్ అంటే 3600 సెకండ్స్, ఒక హవర్కి సెకండ్లు, సెకండ్ క్యాన్సల్, ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, మొత్తం మీద 36 × 10⁵ జౌల్స్ లేదా 3.6 × 10⁶ జౌల్స్. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, రిగార్డింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. మ్యాగ్నెటిక్ లైన్స్కు సంబంధించి కింది వానలలో ఏది రాంగ్ అని అడుగుతున్నారు. గమనిద్దాం. ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ క్లోజ్డ్ కర్వ్స్. చూడండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేటి క్లోజ్డ్గా ఉండే కర్వ్స్ అనమాట, ఓపెన్గా ఉండవు, కాబట్టి కరెక్టే. నెక్స్ట్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్. ఓకే, మ్యాగ్నెట్ లోపల ఉదాహరణకి నార్త్ సౌత్ అనుకుంటే బయట వైపు నార్త్ నుంచి సౌత్కు ఫోర్స్డ్ లైన్స్ వస్తాయి, కానీ ఇన్సైడ్ లోపల మాత్రం సౌత్ నుంచి నార్త్కు ఫోర్స్డ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సౌత్ నుంచి నార్త్కి అన్నారు కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, నో 2 మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ క్రాస్ ఈచ్ అదర్. ఒకదాన్ని ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ చేసుకో. ఒకవేళ క్రాస్ చేసుకుంటే అక్కడ కంపాసు ఆ పాయింట్ కాడ 2 డైరెక్షన్లో చూపాలి, అలా సాధ్యం కాదు కాబట్టి ఎప్పుడు కూడా క్రాస్ చేసుకో, అది కూడా కరెక్ట్. ఓకే, ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ సౌత్ టు నార్త్, బయట వైపు సౌత్ నుంచి నార్త్ అంటున్నారు, అది రాంగ్ అనమాట, నార్త్ నుంచి సౌత్. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్కి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఏ సర్క్యులర్ కాయిల్ హ్యావింగ్ n టర్న్స్ డాష్ ఏ లార్జ్, ఓకే డాష్ ఏ లార్జ్ దట్ ప్రొడ్యూస్డ్ ఏ సింగిల్ టర్న్. ఒక టర్న్ ఉండేదానికన్నా ఎక్కువ టర్నులు ఉంటే ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ అవుతుంది. అది ఎంత రేషియోలో పెరుగుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది N/I/R, ఓకే 2R. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్తో ఎలా ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ప్రపోర్షనల్గా ఉంది, n² కాదు, n/n కాదు, కాబట్టి ప్రపోర్షనల్గా ఉంది. సో B ప్రపోర్షనల్ టు n అని చెప్పచ్చు. సో కరెక్ట్ ఆన్సరు n టైమ్స్ పెరుగుతుంది. n ఒక చుట్టూ ఉంది, 1μ0/2R అవుతుంది. అదే 100 టర్న్స్ ఉన్నాయి, 100μ0I/2R, 100 టైమ్స్ పెరుగుతుంది. సో n టైమ్స్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఏ కరెంట్ క్యారియింగ్ లాంగ్ సొలినాయిడ్ యాక్ట్ యాజ్. ఓకే, కరెంటు ట్రావెల్ వెళ్ళే సొలినాయిడ్ అంటే ఒక స్ప్రింగ్ అనమాట. ఇది ఏంగా పనిచేస్తుంది అని అంటే కరెంట్ ఇలా వెళ్తుంది అనుకుంటే, ఓకే వేళ్ళు ముడిగే దిశలో వెళ్తూ ఉంటే తంబు చూపించే దిశలో అది నార్త్ పోల్ ఉన్నట్టుగా పనిచేస్తుంది. సో ఇది ఒక బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ కరెంట్ ఎలా ఉంది అనుకుంటే అప్పుడు యువతల నార్త్, యువతల సౌత్, ఓవరాల్గా ఇది ఒక బార్ మ్యాగ్నెట్, స్ప్రింగ్ కరెంట్ వెళ్ళే ఈ సొలినాయిడ్ బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్ బై ద సైంటిస్ట్. ఓకే, కరెంటు వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్టు ఉంటుంది అని డెమాన్స్ట్రేట్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే కరెక్ట్ ఆన్సరు ఆప్షన్స్ గమనిద్దాం. ఓమా, ఐర్స్టెడా, కిర్చాఫా, న్యూటనా అంటే మరి కరెక్ట్ ఆన్సరు ఐర్స్టెడ్ అనమాట. ఈయన తన ఎక్స్పెరిమెంట్లు చేసే క్రమంలో
ఒకానొకసారి అక్కడ కరెంటు వెళ్ళే వైర్ దగ్గర కంపాస్ కదలడానికి గమనించాడు. ఒక కంపాస్ కదలాలంటే ఇంకొక మ్యాగ్నెట్ దగ్గర ఉండాలి, కానీ మ్యాగ్నెటే లేదు. మ్యాగ్నెట్ లేకుండానే కంపాస్లో నీడిల్ కదిలింది అంటే ఆ కరెంటు వెళ్ళే వైరే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అదొక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేయడం వల్లే కంపాస్ కదిలింది అని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట ఐర్స్టెడ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ని మనం పరిశీలన చేద్దాం. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద బాడీ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ఒబ్టైనడ్ ద ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్. దిస్ ఈజ్ డన్ బై యూజింగ్ టెక్నిక్ ఈజ్ కాల్డ్. ఓకే, శరీరంలో అయస్కాంత క్షేత్రం ఆధారంగా చిత్రాలు పొందుతూ ఉంటారు. అది ఏ రకమైంది? సిటీ స్కానా, ఎక్స్రేనా, అల్ట్రా స్కానింగా, ఎంఆర్ఐయా అంటే మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎంఆర్ఐ అన్నమాట. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్. ఇది బ్రెయిన్, మజిల్స్ ఇలాంటివి చాలా స్మాల్ టిష్యూస్కి సంబంధించిన ఇమేజ్ చేయాలంటే ఇది. ఈ సిటీ స్కాన్ కానీ ఎక్స్రేస్ యూజ్ చేసి బోన్స్కి సంబంధించినవి చూస్తారు. అల్ట్రాసౌండింగ్ స్కాన్ అనేది బాబు పుట్టబోతూ ఉంటారు కదా, బాబు పాప అలా అనమాట, ప్రెగ్నెంట్ ఉమెన్కి చేస్తూ ఉంటారు సౌండ్ యూజ్ చేసి. ఈ సెన్సిటివ్ పార్ట్స్కు చాలా స్మాల్ టిష్యూస్ను కూడా మనం ఇమేజ్ను తీయాలి అంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తారు. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ద వైర్ విత్ రెడ్ కలర్ ఓకే ఇన్సులేషన్ ఈజ్ కాల్డ్. మనకు ప్లగ్లో కనుక గమనిస్తే 3 వైర్లు ఉంటాయి. రెడ్ వైర్ ఉంటుంది, మరియు బ్లాక్ వైర్ ఉంటుంది, మరియు ఇంకొక గ్రీన్ వైర్ అలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటాయి, 3 వైర్లు ఉంటాయి. ఈ రెడ్ వైర్ అనేది లైవ్ వైర్, ఫేజ్ వైర్, దీంట్లోనే కరెంట్ వచ్చేది. మరి ఈ రెండవది ఏమంటే న్యూట్రల్ వైరు, బ్లాక్గా ఉండేది, బ్లాక్ లేదా బ్లూ కలర్లో వేస్తూ ఉంటారు. ఇది ఏంటంటే మనకు సర్క్యూట్ కంప్లీట్ కావాలంటే ప్యారలల్గా ఉండాలి కదా, అన్నిటి సిరీస్ కాదు కదా, ప్యారలల్ సర్క్యూట్ కోసం మనకు రెండవది న్యూట్రల్ వాడతాం. మూడోది ఏంటి అంటే ఎర్త్ వైరు. ఇది జనరల్గా గ్రీన్ లేదా ఎల్లో కలర్ వేస్తూ ఉంటారు. ఈ ఎర్త్ వైరు ఏదైనా సర్ఫేస్ మీదకు ఎలక్ట్రిసిటీ లీక్ అయింది, అది మనకు షాక్ రాకుండా ఎర్తింగ్ అయిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది అనమాట, అందుకోసం వాడతారు. సో రెడ్ కలర్ అయితే ఫేజ్ వైర్. సో కాబట్టి దీన్ని లైవ్ వైర్ అని కూడా అంటారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇన్ యాన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద డివైస్ యూజ్డ్ టు ప్రివెంట్ ద డ్యామేజ్ టు ఎలక్ట్రికల్ అప్లయన్స్ డ్యూ టు ద ఓవర్లోడింగ్ ఈజ్ కాల్డ్. ఓవర్లోడింగ్, ఇంట్లోకి 20 amps పర్మిట్ ఉంది, మనం చాలా ఎక్కువ కరెంట్ కన్జంప్షన్ వాడే విధంగా ఎలక్ట్రికల్ అప్లయన్స్ వాడతాం, దాన్ని ఓవర్లోడింగ్ అంటాం. అలాంటప్పుడు ఓవర్లోడ్ అయితే పరికరాలన్నీ దెబ్బతింటాయి. అలా కాకుండా ఒకానొక పరికరము ఎక్కువ కరెంటును ఇంట్లోకి రానియదు. ఆ పరికరం ఏంటి అంటే ఫ్యూజ్ అన్నమాట. ఈ ఫ్యూజు సాధారణంగా టిన్ను మరియు లెడ్ల యొక్క అల్లాయితో వాడతారు. ఇది 220 volts, మనకు 20 amps కరెంటు పర్మిట్. అంతకు మించిన వెంటనే మెల్ట్ అయిపోయి బ్రేక్ అవుతుంది. ఇంట్లోకి వచ్చే కరెంట్ అంతా కూడా ఫ్యూజ్ని దాటుకొనే రావాలి. ఇది బ్రేక్ అవ్వడం వల్ల ఇంట్లోకి కరెంటే రాదు, కాబట్టి ఎలక్ట్రికల్ అప్లయన్స్ సేఫ్గా ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఫ్యూజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ డిఫరెంట్ అప్లయన్స్ కెన్ బి కనెక్టెడ్ అక్రాస్ ద లైవ్ అండ్ న్యూట్రల్ వైర్. ఓకే, లైవ్ అండ్ న్యూట్రల్ వైర్ల మధ్యలో అప్లయన్స్ ఎలా కలపబడతాయి? ప్యారలల్ టు ఈచ్ అదరా, ఇన్ సిరీసా, ఓకే, ఎయిదర్ ప్యారలల్ ఆర్ సిరీసా, నెయిదర్ ప్యారలల్ ఆర్ సిరీసా అంటే ఖచ్చితంగా ప్యారలల్లోనే కలపాలి. అప్పుడే ఒకానొక ఎలక్ట్రికల్ అప్లయన్స్ పని చేయకుండా మిగిలినట్టు వర్క్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా సిరీస్లో కనెక్ట్ చేసినా మనకు నచ్చినట్టు కనెక్ట్ చేస్తే అది ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. అట్ ద టైమ్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఓకే, షార్ట్ సర్క్యూట్ అంటే ఏం లేదు, ఉదాహరణకు ఒక బల్బ్ ఉన్న సర్క్యూట్ను మనం ఊహిస్తే ఒక సెల్ ఉంది, ఇలా ఉంది అనుకుంటే ఇది స్విచ్ వేసినాం, మనము బల్బు గుండా వెళ్తే అది ఎలక్ట్రికల్ ఛార్జ్ లైట్ ఎనర్జీగా మారుతుంది. అలా కాకుండా ఈ రెండు తీసేసినప్పుడు ఇది ఓపెన్ ఉంటుంది. అలా కాకుండా ఈ రెండింటిని కూడా ఇలా కలిపేసినాం అనుకోండి, అప్పుడు షార్ట్ అవ్వడం అనటం. ఇలా షార్ట్ అయితే మొత్తం సర్క్యూట్ అంతా విపరీతంగా వేడవుతుంది. ఎందుకు వేడవుతుంది అంటే మనకు ఓమ్స్ లా ప్రకారం V = IR.
మామూలుగా రెసిస్టెన్స్ గుండా వెళితే కరెంట్ లిమిట్గా ఉంటుంది. మరి ఇక్కడ రెసిస్టెన్స్ని తీసేస్తున్నాం, రెసిస్టెన్స్ బాగా తగ్గిపోయింది. సో సర్క్యూట్లో కరెంట్ ఏమవుతుందంటే అబ్నార్మల్గా పెరిగిపోయి బాగా హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. H=I²/RT అని నేర్చుకున్నాం కదా. కరెంటు పెరిగే కొద్దీ హీట్ ఎనర్జీ పెరిగి మంటలు రేగుతాయి. అందుకే షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగింది అనే న్యూస్లు అయితే మనము వింటూ ఉంటాం కదా. కాబట్టి అదనమాట. ఓకే, ఇక్కడైతే ఏం జరుగుతుంది అంటే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఇన్ అవర్ కంట్రీ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ ఇన్ మెయిన్. ఓకే, లైవ్ వైర్కి న్యూట్రల్ వైర్కి అంటే ఫేజ్ వైర్కి న్యూట్రల్ వైర్కి మధ్యలో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందంటే 220 volts ఉంటుంది మన ఇండియాలో. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాసు మరియు హైడ్రోజన్ గ్యాసు 340 atmosphere ప్రెజర్ వద్ద రియాక్ట్ అయితే ఏం ఏర్పడుతుందంటే ఆల్డిహైల్ ఏర్పడుతుంది, ఆల్కహాల్ లిక్విడ్ ఫేజా మరియు ఇలా ఏర్పడుతుంది. అంటే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే CH3OH అనమాట. ఓకే, మిథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది లిక్విడ్ ఫేజ్లో. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. కెమికల్ యూజ్డ్ ఇన్ వైట్ వాషింగ్ ఆఫ్ వాల్స్కు మనం సున్నం వేసుకుంటూ ఉంటాం. మరి ఏ సబ్స్టెన్స్ వేస్తాము అంటే కాల్షియం కార్బోనేటా, కాల్షియం సల్ఫేటా, కాల్షియం ఆక్సైడా, కాల్షియం హైడ్రాక్సైడా అంటే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్నే తడి సున్నము అంటాం, స్లాక్ ఉళ్ళైమ్ అని కూడా అంటాం అనమాట. తడి సున్నాన్ని వేసుకుంటాం. అదే కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నం అనమాట. దీనికి నీళ్ళు కలిపితే తడి సున్నం అవుతుంది. ఎనీవే కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 4 కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఒక సబ్స్టెన్సు ఒకటికి మించిన సబ్స్టెన్స్గా ఇలా విడిపోవడాన్ని డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఇక్కడ 1 ఉంది, మోర్ దాన్ 1గా డివైడ్ అయింది. ఇక్కడ 1 ఉంది, మోర్ దాన్ 1గా డివైడ్ అయింది. ఇక్కడ 1 ఉంది, మోర్ దాన్ 1గా డివైడ్ అయింది. సో అన్నీ కూడా డీకంపోజిషన్ రియాక్షన్సే. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఈక్వేషన్కి సంబంధించిన ఆప్షన్స్ గమనిద్దాం. HCl రెడ్యూస్డ్ అండ్ ఆక్సిడైజ్డ్. ఇక్కడ HCl అనేది హైడ్రోజన్ను లాస్ అయ్యి Clగా మారింది, అంటే ఆక్సిడైజ్ అయింది తప్పితే రెడ్యూస్ కాలే. ఇక్కడ Cl2 అనేది ఆక్సిడైజ్ అయింది, ఏం కాలే. Cl2 అనేది యువతలు ఉన్నవే అవుతాయి తప్పితే యువతలు ఉన్నది కాదనమాట. నెక్స్ట్ MnO2 ఈజ్ రెడ్యూస్డ్. చూడండి, MnO2 అనేది MnCl2గా అంటే ఆక్సిజన్ లాస్ అయింది, రెడ్యూస్ అయ్యిందనమాట. ఓకే, MnO2 ఆక్సిడైజ్. ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ లేకుండా పోయింది కాబట్టి ఆక్సిడైజ్ అనం, అదే రెడ్యూస్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ర్యాన్సిడిటీ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ ప్రివెంటెడ్ బై. ఓకే, ముక్కిపోవడం అను ఆహారంను నియంత్రించుటకు ఏం చేయాలి? ఓకే, ఇంతకీ ర్యాన్సిడిటీ అంటే ఏంటంటే ఏవైనా సబ్స్టెన్స్ మన తినే ఆహార పదార్థాలు ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి వాటి యొక్క స్మెల్లు టేస్టు లాస్ అవ్వడాన్ని ర్యాన్సిడిటీ అంటాం. ఇలా జరగకుండా ఉండాలంటే, ఆక్సిజన్ కలసకుండా ఉండాలంటే వాటికి విరుగుడుగా ఏం చేయాలా? యాంటీ ఆక్సిడెంట్స్ని కలసాలి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే గాలి తగిలేటట్లు ఎక్స్పోజ్ టు ఎయిర్ తప్పు అనమాట, ఇంకా బాగా ఆక్సిడైజ్. యాడింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట, ఇది కరెక్ట్. యాడింగ్ యాంటాసిడ్స్ తప్పు. ఇది యాంటాసిడ్స్ అంటే కడుపులో యాసిడ్ పెరిగినప్పుడు మనం వ్యతిరేకంగా యాంటాసిడ్లు వాడతాం, ఇక్కడ కాదు. ఆల్ ఆఫ్ దీస్ అన్నీ అంటున్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆక్సిడేషన్ జరగకుండా నిరోధించే యాంటీ ఆక్సిడెంట్స్ను మనం ఇక్కడ వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. Fe2O3 + 2Al గివ్స్ రైజ్ టు Al2O3 + Fe అనేది ఏ రకమైన రియాక్షన్ అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఎక్కువ రియాక్టివిటీ కాబట్టి ఇందులో ఉన్న ఆక్సిజన్ని ఇది డిస్ప్లేస్ చేయగలిగింది, Fe సపరేట్గా అయ్యింది. సో ఇట్స్ ఏ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఎక్కడ ఉంది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎలా ఉందో, AX + B లాగా ఉండి రియాక్షన్ తర్వాత A + BX లాగా అయిందనమాట. కాబట్టి డిస్ప్లేస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ యాసిడ్ డస్ నాట్ అండర్గో ద కంప్లీట్ డిసోసియేషన్ ఇన్ వాటర్?
ఏది కంప్లీట్గా వాటర్లో కలచదు. ఏదైతే వీక్ యాసిడ్ ఉంటాయో అవి కలచవు, స్ట్రాంగ్ యాసిడ్లు కలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ గమనిస్తే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్ట్రాంగ్, కంప్లీట్ డిసోసియేషన్ అవుతుంది. HNO3 నైట్రిక్ యాసిడ్ ఇది స్ట్రాంగ్ యాసిడ్, కంప్లీట్గా డిసోసియేషన్ అవుతుంది. H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది కూడా కంప్లీట్గా డిసోసియేషన్ అవుతుంది. చూడండి ఎసిటిక్ యాసిడ్ అనమాట, లేదా ఎసిటిక్ యాసిడ్ అనేది ఒక వీక్ యాసిడ్, ఇది కంప్లీట్గా డిసోసియేషన్ కాలేదన్నమాట. దీన్ని ఇథనోయిక్ యాసిడ్ అని కూడా అంటాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ లోయెస్ట్ pH వాల్యూ? ఇక్కడ ఉన్న వాటిలో pH వాల్యూ తక్కువగా ఉంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ అనమాట, అంటే పొట్టలో ఉండేటువంటి HCl గ్యాసు, HCl యాసిడ్, ఇది pH వాల్యూ 1 to 2 ఉంటుంది. ప్యూర్ వాటర్కి 7 ఉంటుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనమాట. మనం ఈనో లాంటి సబ్స్టెన్సులు తాగుతూ ఉంటాం కదా కడుపులో మంట కోసం, ఆ సబ్స్టెన్స్లో ఉండేది ఏంటంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, దీనిది 9 to 10 ఉంటుంది. మరి సోడియం హైడ్రాక్సైడ్ అనమాట, స్ట్రాంగెస్ట్ బేస్ అనమాట ఇది. దీని యొక్క pH వాల్యూ 13 నుంచి 14 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ తక్కువ ఉండేది ఎవరికి అని అంటే స్ట్రాంగ్ యాసిడ్ అయినటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్. ఇవి పొట్టలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్నే మనము గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేయండి. టూత్ ఎనామిల్ కంటెన్స్, టూత్ ఎనామిల్లో ఏముంటుంది అని అంటే కాల్షియం కార్బొనేటా, మరియు కాల్షియం హైడ్రాక్సైడా, కాల్షియం హైడ్రాక్సీ ఎపటైటా, మరియు కాల్షియం క్లోరైడా. అంటే ఈ స్ట్రాంగెస్ట్ సబ్స్టెన్స్ ఏంటి అంటే కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్ అనమాట. దీని యొక్క ఫార్ములా చూస్తే కాల్షియం 10 మరియు PO4 6 మరియు OH టేకన్ ట్వైస్ లాగా ఉంటుంది. ఇది టీత్ ఎనామిల్గా ఉంటుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ కడ్లో ఉన్నటువంటి యాసిడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఎసిటిక్ యాసిడా, లాక్టిక్ యాసిడా, సిట్రిక్ యాసిడా, టాటారిక్ యాసిడా అంటే మరి కరెక్ట్ ఆన్సర్ లాక్టిక్ యాసిడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎసిటిక్ యాసిడ్ అనేది మనం వాడుకునే వెనిగర్లో ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ అనేది సిట్రస్ ఫ్రూట్స్ అయినటువంటి లెమన్ కానీ ఆరెంజ్ కానీ వాటిల్లో ఉంటుంది. టాటారిక్ యాసిడ్ వచ్చి చింతపండు, టామరిన్లో కానీ మరియు గ్రేప్స్లో అలాంటి వాటిల్లో ఈ టాటారిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద నేచర్ ఆఫ్ ఏక్వియస్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయితే వచ్చే సాల్ట్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎసిడికా, బేసా, యాసిడ్ ఆర్ బేసా, న్యూట్రల్ అంటే కరెక్ట్ ఆన్సర్ న్యూట్రల్ అన్నమాట. ఒక స్ట్రాంగ్ యాసిడ్ ఉదాహరణకు HCl, ఒక స్ట్రాంగ్ బేస్ ఉదాహరణకు సోడియం హైడ్రాక్సైడ్, రెండు రియాక్ట్ అయితే NaCl ఏక్వియస్ NaCl ఏర్పడుతుంది. ఇది న్యూట్రల్. అలా కాకుండా ఒక స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే ఎసిడిక్ నేచర్ ఉన్న సాల్ట్ వస్తుంది. అలా కాకుండా ఒక స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ నేచర్ ఉన్నదైతే బేసిక్ నేచర్ ఉన్న సాల్ట్ వస్తుంది. రెండు వీక్ అయితే ఏదైనా పాజిబిలిటీ ఉందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ అయితే న్యూట్రల్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ప్రోడక్ట్ ఫామ్ ఇన్ ద క్లోరో ఆల్కలీ ప్రాసెస్. క్లోరో ఆల్కలీ ప్రాసెస్లో ఏమేమి వస్తాయి? క్లోరో ఆల్కలీ ఫామ్ అంటే బ్రెయిన్ ద్రావణం, అంటే ఉప్పు నీళ్ళని తీసుకొని ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ కానీ చేస్తే ఇందులో సోడియం హైడ్రాక్సైడు మరియు హైడ్రోజన్ గ్యాసు మరియు క్లోరిన్ గ్యాస్ ఇవన్నీ కూడా వస్తాయి. అన్నీ ఉపయోగపడేటే వస్తాయి అన్నమాట. సో ఇవి ఏర్పడేది క్లోరో ఆల్కలీలో. మరి ఈ ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి గమనిస్తే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. బేకింగ్ పౌడర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్. బేకింగ్ పౌడర్ అనేది దేని మిశ్రమము? బేకింగ్ సోడా మరియు సిట్రిక్ యాసిడా, బేకింగ్ సోడా మరియు టాటారిక్ యాసిడా, మరియు సోడియం హైడ్రోజన్ కార్బొనేట్, సోడియం బైకార్బొనేట్ మరియు ఎసిటిక్ యాసిడా, నన్ ఆఫ్ ద అబోవ్ అంటే కరెక్ట్ ఆన్సరు బేకింగ్ సోడా మరియు టాటారిక్ యాసిడ్. ఇది కరెక్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసు వేడికి విడుదలవుతుంది మరియు పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి టేస్ట్ మారకుండా ఉంటుంది. కాబట్టి బేకింగ్ సోడాకు టాటారిక్ యాసిడ్ని కలుపుతారు, దాన్నే బేకింగ్ సోడా అంటారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ మేకింగ్ ఆఫ్ గ్లాస్. కింది వాటిలో గ్లాస్ తయారీకి ఏం వాడతారు అని అంటే సోడియం కార్బొనేటా, సోడియం హైడ్రోజన్ కార్బొనేటా, NaCl ఉప్ప, సోడియం ఆక్సైడా అంటే మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సోడియం కార్బొనేట్ అనమాట. గాజు తయారీలో సోడియం కార్బొనేటు మరియు సిలికా మరియు లైమ్ స్టోను ఇలా అన్నీ వాడతారు. ఇవన్నీ కలిపి ఇవి రా మెటీరియల్.
సిలికా ఫార్ములా వచ్చి SiO2, లైమ్స్టోన్ వచ్చి CaCO3. సో ఇవి కలుపుతారు. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అయితే Na2CO3 కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా మనకు బాగా తెలుసు, CaSO4 12H2O, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని కూడా అంటారు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ మెటల్? కింది వాటిలో నాన్ మెటల్ ఏంటి? కార్బన్, సల్ఫర్, అయోడిన్, ఆల్ ఆఫ్ దిస్ అన్నీ కూడా నాన్ మెటల్సే. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి 107 క్వశ్చన్ చూద్దాం. అల్యూమినియం ఆక్సైడ్ రియాక్ట్ విత్. అల్యూమినియం ఆక్సైడ్ ఎవరితో రియాక్ట్ అవుతుంది? HCl, NaOH, బోత్, నన్ ఆఫ్ దిస్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోత్ అనమాట. ఇది ఒక ఆంఫోటెరిక్ సబ్స్టెన్స్. అల్యూమినియం ఆక్సైడ్ ఆంఫోటెరిక్ సబ్స్టెన్స్. ఇది ఒకవేళ యాసిడ్తో రియాక్ట్ అయింది అనుకోండి, Al2O3 యాసిడ్తో రియాక్ట్ అయింది అనుకోండి, ఇది బేస్ లాగా బిహేవ్ చేస్తుంది. బేస్ లాగా బిహేవ్ చేసి మనకు ఈ విధంగా రియాక్షన్ అవుతుంది. ఒకవేళ బేస్తో రియాక్ట్ అయింది అనుకోండి, ఉదాహరణకు NaOH అనే బేస్తో రియాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు కూడా NaAlO2 ఓకే, మరియు వాటర్ ఏర్పడుతుంది. సోడియం అల్యూమినేట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ అల్యూమినియం క్లోరైడ్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఇక్కడైతే దీని యొక్క నేచర్ బేస్ నేచర్ ఉంటుంది, ఇక్కడైతే యాసిడిక్ నేచర్ ఉంటుంది. ఈ విధంగా యాసిడ్ బేస్ డ్యూయల్ నేచర్ చూస్తుంది. ఆంఫోటెరిక్ సబ్స్టెన్స్ అని అంటారు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ సెట్ ఆఫ్ మెటల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఈజ్ హైలీ రియాక్టివ్? ఇక్కడ ఉన్న వాటిలో హైలీ రియాక్టివ్ ఆర్డర్ క్రమం ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం అనేది ఇక్కడ ఉన్న వాటిల్లో కరెక్ట్ రియాక్టివిటీ ఆర్డర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. సిన్నాబార్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్. సిన్నాబార్ అనేది దేనికి సంబంధించిన ఓర్ అంటే సిన్నాబార్ ఫార్ములా HgS అనమాట. మెర్క్యూరీ సల్ఫైడ్ని సిన్నాబార్ అని అంటారు. ఇది మెర్క్యూరీ మెటల్కి సంబంధించినటువంటి ఓర్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్ ఇంప్యూర్ మెటల్ ఈజ్ టేకన్. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్లో ఇంప్యూర్ మెటల్ని ఎక్కడ తీసుకుంటామంటే యానోడ్ కాడ తీసుకుంటాం. యానోడ్ కాడ, అందుకే యానోడ్ మడ్ అంటాం. కింద దిక్కు అక్కడ దాంతో మిగిలిపోయినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది కింద భాగంలో ఏర్పడుతుంది, దాన్ని యానోడ్ మడ్ అంటారు. సో కాబట్టి యానోడ్ కాడ తీసుకుంటాం మనం ఇంప్యూర్ మెటల్ని. మనకు ప్యూర్ మెటల్ అనేది క్యాథోడ్ వద్ద అంటే నెగిటివ్ టెర్మినల్ వద్ద వస్తుంది, పాజిటివ్ టెర్మినల్ వద్ద మనము ఇంప్యూర్ మెటల్ తీసుకుంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 యానోడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. రస్టింగ్ ఆఫ్ ఐరన్ కెన్ బి ప్రివెంటెడ్ బై. రస్టింగ్ ఆఫ్ ఐరన్ని ప్రివెంట్ ఎలా చేస్తారు? గాల్వనైజేషన్ అంటే కొద్దిగా జింక్ మెటల్తో పూత పూస్తారు. యానోడైజింగ్, అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పడుతుంది అల్యూమినియం వేడి చేసినప్పుడు జనరల్గా అది. మేకింగ్ అల్లాయ్స్ అంటే నికెల్ కానీ క్రోమియం లాంటి కలిపి తుప్పు పట్టకుండా చేస్తారు. ఆల్ ద అబోవ్ అంటే యాక్చువల్లీ అన్నీ కరెక్టే అనమాట, అన్నీ కరెక్ట్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అయానిక్ కాంపౌండ్? ఇన్ని వాళ్ళు అయానిక్ కాంపౌండ్ కాంది ఏంటి అని అడుగుతున్నారు. NaCl ఒక మెటల్, నాన్ మెటల్. ఓకే, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం ఆక్సైడ్ ఇక్కడ కాంట్ ఏంటంటే వాటర్. ఇది కోవలెంట్ కాంపౌండ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద మెయిన్ రీజన్ ఫర్ వర్సిటైల్ నేచర్ ఆఫ్ కార్బన్. కార్బన్కు ఉన్నటువంటి వర్సిటైల్ నేచర్కి లేదా విలక్షణ స్వభావానికి కారణం ఏంటి? అది చూపే ఐసోమెరిజమా, అల్లోట్రోపీనా, క్యాటినేషనా, నాన్ మెటాలిక్ నేచరా అంటే అత్యంత ముఖ్యమైనది క్యాటినేషన్ అన్నమాట. అంటే ఈ చైన్ అనేది ఎంత పెద్దగా అయినా ఫామ్ చేస్తూ వెళ్ళడం వల్ల ఈ మిగిలినటన్నీ కూడా మనకు ఏర్పడుతున్నాయని మనం చెప్పొచ్చు. ముఖ్యమైన కారణం క్యాటినేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్. బయోగ్యాస్లో ఎక్కువగా ఉండేది ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే CH4 మీథేన్. మీథేన్ వాయువు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద ఫార్ములా ఫర్ ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే CHO అనేది ఆల్డిహైడ్ యొక్క ఫంక్షనల్ గ్రూపు. OH అనేది ఆల్కహాల్ యొక్క ఫంక్షనల్ గ్రూపు. CO అనేది కీటోన్ యొక్క ఫంక్షనల్ గ్రూపు. COH అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఫంక్షనల్ గ్రూపు. కాబట్టి CHO అనేది
ఆల్డిహైడ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. CH4CH2 ఓకే, మీథేను క్లోరిన్తో రియాక్ట్ అయ్యి ఓకే CH3Cl ఏర్పడింది. ఇది ఆల్రెడీ సింగిల్ బాండ్ ఆల్కేన్ వర్గానికి సంబంధించింది. కాబట్టి ఇది ఏమవుతుందంటే సబ్స్టిట్యూట్, దాని ప్లేస్లో ఆల్రెడీ కార్బన్కి శాచురేట్ అయింది. ఈ ఒకటి రావాలి అంటే ఇంకోటి రీప్లేస్ కావాలి. కాబట్టి ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద కన్వర్షన్ ఆఫ్ ఇథనాల్ టు ఇథనోయిక్ యాసిడ్. ఇథనాల్ని ఇథనోయిక్ యాసిడ్గా మార్చేది ఏంటి అంటే ఆక్సిజన్ సమక్షంలో రియాక్ట్ చేస్తే ఇథనాల్ అనేది ఇథనోయిక్ యాసిడ్గా మారుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆక్సిడేషన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ప్రాసెస్. వెల్డింగ్ ప్రాసెస్లో దేన్ని వాడతారు? ఈథేన్నా, ఈథిన్నా, ఇథైన్నా, మీథేన్ అంటే కరెక్ట్ ఆన్సరు ఇథైన్ అనమాట. దీన్ని అసిటిలిన్ అని కూడా అంటారు. ఆక్సీ అసిటిలిన్ జ్వాల అంటే అక్కడ ఎక్కువ మంట వస్తుంది. కాబట్టి ఇథైన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వినిగర్ కంటెంట్స్. వినిగర్ అంటే ఏంటంటే ఎసిటిక్ యాసిడ్లోను 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్నే మనం ఏమంటామంటే వెనిగర్ అని అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డీనేచర్డ్ ఆల్కహాల్ మెయిన్లీ కంటైన్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఓకే డీనేచర్డ్ అంటే అది ల్యాబొరేటరీలో అట్లా వాటిల్లో టెస్టుల కోసం వాడేటప్పుడు అవి తాగడానికి పనికి రాకుండా చేయాలి. అట్లాంటి వాటిని డీనేచర్డ్ అంటారు. దీనికోసం ఏం కలుపుతారు అని అంటే మరి కరెక్ట్ పదార్థం ఏంటంటే మిథైల్ ఆల్కహాల్ని కలుపుతారనమాట. దీన్నే మిథనాల్ అంటారు. CH3OHను కలిపి దాన్ని డీనేచర్డ్ ఆల్కహాల్గా మారుస్తారు. ఇది సులభంగా గుర్తుపట్టడం కోసం వాటికి బ్లూ కలర్ అట్లా కలర్ కూడా చేంజ్ చేసేస్తారు. చూస్తానే ఇది ఏదో తేడాగా ఉంది అని కనుక్కోవడానికి. లేకుంటే ఇది డీనేచర్డ్ ఆరోగ్యానికి చాలా చాలా ప్రమాదకరంగా మారుతుంది. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ పాలిసెట్లోని మ్యాథమెటిక్స్ పార్ట్కు సంబంధించిన వీడియో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ 1 and all.